సిరిసిల్ల జిల్లా మల్కపేట రిజర్వాయర్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయకుండా 11వ ప్యాకేజీకు నిధులు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేసే వరకు కూడా పోరాటం ఆగుతని వాపారు. ఇక వీర్నపల్లి మండలం ఉమ్మడి మధ్యమల్లు గ్రామంలో 9వ ప్యాకేజీ పనులు పూర్తి కాక ఎండిపోయిన రాయిని పరిశీలించారు. రాయిని చెరువు ఎండిపోవడంతో ఆయకట్టు ఏసంగి పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని గొప్పలు చెప్పుకునే షాడో సీఎంగా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ఒక్కసారి ఎండిపోయిన రాయిని చెరువును సందర్శించాలని అన్నారు. శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు గారు, మీరు కాళేశ్వరం కట్టినామని గొప్పలు చెప్పుకునే మీరు ఒక్కసారి వచ్చి ఈ రాయన్ చెరువును సందర్శించండి. రైతుల దాహార్తి కోసము, సాగునీరు కోసం మీరు కాళేశ్వరం కట్టలేదు. మా నీళ్ళన్ని సిద్దిపేట తీసుకుపోయినందుకు మీరు ఇక్కడ నుండి 9th ప్యాకేజ్ విడిచిపెట్టి 11th ప్యాకేజ్ కంప్లీట్ చేసుకుని మా దగ్గరికి వెళ్ళి నీళ్లు దొంగలించేందుకు ఈ ప్రాజెక్టులన్నీ కట్టిరు తప్ప సిరిసిల్ల రైతాంగానికి న్యాయం చేయడానికి కాదు. ఈ రోజు ఇక్కడ రాయంచెర్ల పూర్తిగా ఒక్క సుక్క నీళ్లు లేకుండా అయింది. మరి ఈ రోజు 9th ప్యాకేజ్ ఎందుకు ఆఫ్ చేసిండ్రని అడుగుతున్నాం. ఈ రోజు మల్కపేట రిజర్వాయర్ నుండి ఈ రాయంచేరుకు రావాల్సిన పైప్ లైన్ ఏదైతుందో మధ్యలో కంచర్ల అడవిలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెండింగ్ పెట్టారు. ఇక్కడ దాకా పైప్ లైన్ అయింది, కానీ మధ్యలో పైప్ లైన్ ఎందుకు పెండింగ్ అయింది? మరి మీరు చేసినామని చెప్పుకుంటున్నారు కదా. మీకు రైతుల పట్ల, సిరిసిల్ల నియోజకవర్గ రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ పనిని మీరు ఉన్నప్పుడు షాడో సీఎం గా ఉన్నప్పుడు మీరు ఎందుకు వేయాలని చెప్పి అడుగుతున్నాం. మరి మీరు ఈ భూములు మీకున్న మీ నాయకులే అని చెప్పి దీన్ని కాపాడుతుంది గిట్ట పనాపినరా? మరి రైతుల పుట్టగొట్టదలుచుకున్నారా? మరి ఈ రోజు ఈ రాయన్